హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లోడింగ్ ఎలా వేయాలో ఇది నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మెయిన్ నేనైతే బ్యాక్ సైడ్ రౌండ్ మెడ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అంటే పాత మందం ఖర్చుతో నేను ఇలా అయితే డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది పైపింగ్ కరెక్ట్గా దాని మీదే వేసినట్లయితే మనకి రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అదే మనం డ్రాయింగ్ గీయకుండా వేసినట్టయితే ఒక చాట ఎక్కువ హెచ్చులు తగ్గులు రావచ్చు. అలా రాకుండా ఉండటం కోసం ఈ టిప్ బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, దాని మీదే నేనైతే వేస్తున్నాను. కరెక్ట్గా నీట్గా ఎక్కడైతే రౌండ్ అయితే ఉంటుందో అక్కడ మనం రౌండ్ మాత్రం నీట్గా తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నట్లయితేనే మనకి రౌండ్గా వస్తుంది. అదేవిధంగా నేను కింద నడుం పట్టికి కూడా అలానే అయితే వేసుకున్నాను అనమాట. ఒక పాదం ఖర్చు మీదే వేసుకోవాలి. ప్రతి ఒక్కరైనా సరే మనం లోడింగ్ వేస్తున్నాము అంటే చాలు. కాకపోతే ఏంటంటే మన పాదం ఖర్చు మీదే కరెక్ట్గా ఉండాలి. మనం ఎక్కువ వేసినా తక్కువ వేసినా మనం లోడింగ్ తిప్పిన తర్వాత అది హెచ్చులు తగ్గులుగా కనిపిస్తుంది. అలా కాకుండా నేను చెప్పిన విధంగా అయితే ఇలా వేసుకోండి. చూసారుగా ఎంత నీట్గా రౌండ్ అయితే తిరిగిందో మనకి. అలా తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం మనం ఎలా అయితే కుట్టుకున్నామో సేమ్ దానికి కూడా అలా బోర్ల వేసేసుకొని మనం కుట్టుకోవాలన్నమాట. చూసారా, అలానే కుట్టుకోవాలి. అలా రౌండ్గా మనం ఫస్ట్ పైపింగ్ వేసినప్పుడు మనం ఎలా అయితే రౌండ్గా తిప్పుతున్నామో అలానే ఈ ఫ్యాబ్రిక్ మీద కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి తిప్పుకోవటమే అండి. అలా వేస్తేనే బాగా నీట్గా రౌండ్ మాత్రం ఎక్సలెంట్గా తిరుగుతుంది. మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే ఒక్కొక్కసారి డ్రాయింగ్ గీసుకోకుండా, కానీ ఇది మాత్రం మంచిగా ఉపయోగపడుతుంది. అలా వేసుకున్న తర్వాత మొత్తం టాకాలు పెట్టుకోవాలన్నమాట. దగ్గరగా పెట్టుకుంటేనే రౌండ్ అనేది మనకి నీట్గా కనపడుతుంది. అలానే నేను కింద కూడా పైపింగ్ వేసాను చూడండి. కింద అయితే నేను ఆ క్లాత్ అయితే వదులుకుంటున్నాను, నేనైతే కట్ చేయట్లేదు. ఎందుకంటే ఒకవేళ కొంచెం మనం బాడీ వచ్చినా సరే కొంచెం వీపు బార్ తగ్గినా సరే అది మనం తీసేసుకొని సరి చేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు అనమాట. అందుకని నేనైతే లోపల మందం కోసం ఆ క్లాత్ అయితే ఉంచుతున్నాను, నేనైతే కట్ చేయట్లేదు అనమాట. ఇప్పుడైతే నేనైతే తిరగలు తీసి చూపిస్తున్నాను చూడండి. లోడింగ్ ఎంత నీట్గా వచ్చిందో. మెడ అయితే చూడండి చక్కగా వచ్చింది. ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.